అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కలగాని కళ. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, ఆ తర్వాత కొన్నాళ్ల వరకు రవణ విషయంలో సీత ముభావంగా మసలుకోవడం గమనించాడు రాజారావు. ఆ నెల తీసుకున్న లోనుతో నెక్లెస్ మీదుగా రేగిన గాలి దుమారం అణిచేద్దామనుకున్నాడు. ఇంతలోకే రవణకి ముంచుకొచ్చింది. ఒకనాడు ఆడుతూ పాడుతూ ఉన్నవాడల్లా ఒక్కసారి బిగుసుకుపోయాడు రవణ. భార్యాభర్తలిద్దరూ బెంబేలు పడిపోయారు. డాక్టర్ల కోసం పరుగెట్టి వాణ్ణి దక్కించుకున్నాం అనుకొని పారజూసుకునే వేళకు లోను 100 రూపాయలు కాక మరో 50 రూపాయలు అప్పు తేలింది. కానీ విశేషమేమంటే దీనికి సీత ఏమాత్రము బాధపడలేదు. రవణకి సుస్థి చేసిన 15 రోజులు తిండి తిప్పలు మాని వాడికి సేవ చేసింది. వాడికి తగ్గితే చాలని 1000 దేవుళ్లకు మొక్కింది. శ్రావణ మాసానికి అమరుతుందనుకున్న నెక్లెస్సు వెనక్కు పోతుందేమో అని మొన్నటి వరకు గొనుక్కున్న సీత 4 నెలల బట్టి సొమ్ము కట్టకపోయేసరికి లిస్టులోంచి తొలగించారని భర్త చెప్పినా చెలించలేదు. పాడు నెక్లెస్సు లేకపోతే లేకపోయిందిలేండి, బిడ్డ దక్కాడు అంతే చాలు అన్నది తృప్తిగా. ఆశ్చర్యపోయాడు రాజారావు. స్త్రీలో ఉన్న మాతృత్వపు చైతన్యం అదే. ఆ సున్నితమైన ప్రకృతి దేనికి ఎప్పుడు స్పందిస్తుందో చెప్పలేము. రవణ మళ్ళీ కోలుకొని ఆటల్లో పడే వరకు సీత పడ్డ ఆరాటం చెప్పనలవి కాదు. టానిక్కులని పాలని పథ్యమని రాజారావుని ఊపిరాడనిచ్చేది కాదు. రవణకి సుస్థి చేయడం కూడా మంచికే జరిగిందనుకున్నాడు రాజారావు. సీతంటే ఆపేక్ష పెరిగిందతనికి. సీతకు నెల తప్పింది. చూశావా రవణ వచ్చిన వేళా విశేషం నవ్వుతూ కళ్ళెగరేశాడు రాజారావు. రవణ వంక ప్రేమగా చూసింది సీత. నీరసంగా ఉన్నందున సహాయంగా రమ్మనమని తల్లికి రాసింది సీత. ఆమెకు రావడానికి వీలు కాక సీత మేనత్త సూర్యకాంతమ్మను పంపించింది. ఆవిడ తల చెడి అన్నగారింటనే ఉంటోంది. వస్తూనే ప్రారంభించింది ఆవిడ. అదేమే నా తల్లి అలా పాలిపోయావు, చెక్కిళ్ళెంత నలబడిపోయాయో, అద్దంలో ఓసారన్నా చూసుకున్నావటే అంటూ తోసుకుపోయిన దవడల్ని మరింత లోనికి నొక్కుకుంది. నువ్వెప్పుడు అలాగే అంటావత్తయ్యా నవ్వింది సీత. సీతని చిన్నప్పట్నుంచి ఆవిడే పెంచింది. ఈ మాట అలా అంటే ఒప్పుకోను సుమా, పచ్చగా దుబ్బుగా జబ్బ పట్టకుండా ఉండేదానివి ఎలా ఆర్చుకుపోయి కావిరంగు పడిపోయావో తెలుసా అని నిట్టూర్చి నీళ్ళోసుకున్న దానివి ఇప్పుడే ఇలా ఉంటే రేపు కన్న తర్వాత ఇంకెలా తయారవుతావో అంటూ వాపోయిందావిడ. సాయంత్రం జడ వేసుకుంటూ అద్దంలో మొహం పరీక్షగా చూసుకున్నది సీత. కళ్ళ కింద ఏర్పడ్డ నల్లని వలయాల్ని తడుముకుంటూ నిజమే మొహంలో కళాకాంతి కూడా తగ్గినాయి అనుకుంది భారంగా. తెల్లారింది. సీత రవణకి హార్లిక్స్ కలుపుతోంది. నీకేనా అన్నదావిడ. ఊహూ రవణకి, నేను కాఫీనే తాగుతాను. బాగుంది, దుక్కలా తిరుగుతున్న వాడికి హార్లిక్సులు టానిక్కులునా? బాగుందమ్మా బాగుంది మూతి విరుచుకున్నది ఆవిడ. అబ్బే మొన్ననే బోలెడు సుస్థి పడి లేచాడత్తయ్యా, అసలు బతకడనుకున్నాము వివరించబోయింది సీత. అయ్యో పిచ్చికొయ్య, ఇలాంటి వాళ్ళు చప్పున చస్తారంటే ఎంతమంది ఆయుష్ని పోసుకొని బతుకుతారు గాని? చేతులు తిప్పుతూ బోధించపోయింది కాంతమ్మ. ఊరుకో అత్తయ్యా, ఆయన వింటే బాగుండదు. ఆవిడ ధోరణి ఇంకా ఎంతసేపు అలవెల్లువ కింద సాగేదో కానీ సీత ఆనకట్ట వేసి వారించింది. అప్పటికి భోజనాల దగ్గర రాజారావుని వదిలిపెట్టలేదు సూర్యకాంతమ్మ. అమ్మాయిని చూశావా నాయన ఎలా చిక్కిపోయిందో? నేనా మాట అంటే లేదని ఠలాయిస్తుంది. మరేనండి, రవణకి జబ్బు చేసినప్పుడు నానా హైరానా పడి విధి విరామం లేకుండా చాకిరీ చేసింది. అప్పట్నుంచి కోలుకోనే లేదు అన్నాడు సానుభూతిగా. మరి దానికేమన్నా మందు మాకు ఇప్పించవద్దా? నీళ్ళోసుకున్న పిల్ల కదా, ఒంట్లో సత్తువ లేకపోతే రేపు కాన్పు కష్టం కాదా? ఆ మాత్రం తెలీదా అన్నట్లు మొహం పెట్టింది సూర్యకాంతమ్మ. మరే నేను మర్చిపోయానండి, రేపు డాక్టర్కి చూపించి మందులు రాయిస్తాను. తన అజాగ్రత్తకి సిగ్గుపడ్డాడు రాజారావు. మేనత్త కనబరిచే మమకారానికి శ్రద్ధకి
సీతకు ఆవిడంటే అభిమానమే. ఆవిడ ఉన్నన్నాళ్ళు సీతని ఒక్క పని ముట్టనిచ్చేది కాదు. సీతకు మనసైనవన్నీ అడిగి మరీ చేసి పెట్టేది. వల్లమాలిన ప్రేమతో చూసేదావిడ సీతను నిజానికి. కానీ అదే కారణంగా రవణంటే పడేది కాదావిడకు. లోకంలో సవితి బిడ్డ అంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. కానీ ఇదెక్కడి విడ్డూరం, వాడి కోసం ఇది బెంగ పెట్టుకొని చిక్కి సగమవటం అనుకునేది ఆవిడ. రాజారావు బజారు నుంచి ఏ మిఠాయో తెచ్చి వాడికి పెట్టబోయినా సీతకని ప్రత్యేకంగా చేసిన పిండి వంట సీతే పిలిచి మరీ వాడికి తినిపిస్తున్నా మేపండి మేపండి తినబుట్టాడు మరి అని సనుక్కునేది. ఏ ఆటల్లోనో దెబ్బ తగిలి ఏడుస్తుంటే ఏం నాన్న అని ఎవరు దగ్గరకు తీసినా ఏమి అబ్బరమేమమ్మా అంటూ ముక్కు మీద వేలు వేసుకునేది. వాడికి ఏమి చెయ్యబోయినా ఏమి సుతారాలమ్మా అనో, ఆ చాకరీతోనే నువ్విలా తయారయ్యావనో నీకిప్పుడు తెలియదులే అంటూనో దెప్పి పొడిచేది. ఆవిడ మాటలు పట్టించుకోకుండా ఉండాలనే ప్రయత్నించింది సీత. 2 నెలలు ఉండి వెడుతూ కడుపు పండిన పిల్లవి ఆ తల్లిని పొట్టన పెట్టుకున్న వెధవను అలా నెత్తికెక్కించుకోవడం నాకేం నచ్చలేదమ్మాయి. అయినా నీకు లోకానుభవం లేదమ్మాయి. పెద్ద కొడుకు తలకెత్తుతాడని మీ ఆయన అనుకుంటే అనుకోగాక, గుర్తుంచుకో, నువ్వు ఎంత చేసినా వాడికి మాత్రం నువ్వు సవతి తల్లివే సుమి అంటూ ఓ నిప్పురవ్వ వేసి నిష్క్రమించింది. మేనత్త వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటి చాకిరి నెత్తిన పడింది సీతకి. అలవాటు తప్పిన పనులు చెయ్యబోతే అంతకు కొంత విసుగ్గానే ఉంటుంది. పచ్చిగా ఉన్న పుండు రేగినట్టు ఈ మధ్య రవణని కసురుకుంటున్నది సీత. ఒక్కొక్కసారి దెబ్బలు కూడా పడుతున్నాయి వాడికి. ఎన్నడూ లేనిది రాజారావు ఆఫీస్ నుంచి రాగానే రవణ చేసిన అల్లర్లు పొల్లుపోకుండా చెప్పుకు వస్తుంది. సీతలోని మార్పు అతను కనిపెట్టలేదు. మరీ అల్లరి వెదవైపోతున్నాడు వీడు అనుకున్నాడు. అప్పట్లోనే రాజారావుకి ప్రమోషన్ వచ్చింది. జీతం కూడా ఏమాత్రమో పెరిగింది. ఓనాడు మాటల సందర్భంలో యథాలాపంగా అడిగాడు రాజారావు, జీతం పెరిగింది కదా, రవణ పేర ఇన్సూరెన్సు కడదామా? రేపు వాడి చదువుకు తడుముకోకుండా వెళ్ళమారుతుంది అన్నాడు. మీ ఇష్టం అన్నది సీత అప్పటికి నిర్లిప్తంగా. ఆ సమయంలో రాజారావు రవణ కోసం పడుతున్న ఆరాటం చూసిన సీతకి ఎక్కడలేని మాత్సర్యం పుట్టుకొచ్చింది. తన వరకే పరిమితం కావాలనుకునే భర్త ప్రేమానురాగాలు మరొకరి పరం అవుతున్నాయన్న ఊహ ఆమెకు గొడ్డలి పెట్టుగా తయారైంది. ఇప్పటి వరకు రవణ మీద తెచ్చిపెట్టుకున్న అభిమానం కాస్త క్రమేణా ఇగుడ్చుకుపోతుంది. ఎంత వద్దనుకున్నా ఉక్రోషంతో కూడుకున్న ఆలోచనలు ముసురుకుంటున్నాయి సీతకి. అవును, రవణకి ఈ ఇంట పెద్ద కొడుకు హోదా అమరుతుంది. మరి తన బిడ్డలకో? అత్తయ్యన్న మాటల్లో అబద్ధమేముంది? రవణ ముందస్తుగా తమ రెక్కల కష్టమంతా జుర్రుకొని నిలబడతాడు. ఆడుతూ పాడుతూ ఆఖరణ తాను తన బిడ్డలు వాడి మోచేతి నీళ్లు తాగాల్సిందేగా. రోజులు గడుస్తున్నాయి. నెలలు నిండిన కొద్దీ ఆయాసంగా ఉన్నదంటూ రవణ పోషణంతా చాలా వరకు భర్త మీద పడేసి కూడా అంతా తానే చేస్తున్నట్లు బాధపడుతుంది సీత. తను వాణ్ణి పెంచడం కోసం ఎంత అవస్థ పడుతున్నది భర్తతోనూ ఇరుగు పొరుగు వాళ్లతోనూ చెప్పుకొని వాళ్ళ సానుభూతి సంపాదిస్తుంది. ఇదంతా రాజారావు చూసి చూడనట్లు పోతున్నాడు. అతనికి సీత వైఖరి బోధపడటం లేదు. సీత మళ్ళీ మొదటికి వచ్చిందనుకోవడానికి నమ్మశక్యంగా లేదు. 2 నెలలు గడిచాయి. రవణ బాగా చిక్కిపోయాడు. తల్లి అంటే విపరీతమైన భయం పట్టుకుంది వాడికి. వాడిని చూస్తే చాలు, కారణం లేకపోయినా తిడుతుంది, వంక దొరికితే కొడుతుంది. అందుకే ఆమెను తప్పించుకు తిరగాలని ప్రయత్నిస్తున్నాడు. తండ్రి ఉన్నప్పుడు నిద్రవేళలప్పుడు తప్ప మిగతా సమయమంతా ఇరుగు పొరుగు ఇళ్లలోనే గడుపుతున్నాడు. అది కూడా ఓ తప్పుగానే ఉంది సీతకి. రాజారావు పైకి ఏమీ అనలేక మదనపడుతున్నాడు. రవణ మీద ఏ కాస్త ఆపేక్ష చూపించబోయినా మండిపడుతున్నది సీత. అతని మీద కోపమంతా ఏ వంక మీదో రవణ వంటి మీద చూపిస్తుంది. అందుచేత తాను కూడా వాడి విషయంలో ముభావంగా ఉండిపోవాల్సి వస్తోంది. 1-2 సార్లు రవణని చూడ్డానికి వస్తానని మామగారు రాసినప్పుడు ఇక్కడికి వస్తే వాడి పరిస్థితికి ఆయన ఏమనుకుంటాడో అని, ఇప్పట్లో ఆయన్ని రావద్దని, ఇప్పుడిప్పుడే తాతయ్యని అమ్మమ్మని మర్చిపోతున్న రవణ తిరిగి గుర్తు తెచ్చుకొని బెంగ పెట్టుకోవచ్చని రాసి తప్పించాడు.
సీతకి నెలలు నిండాయి. ఆ వేళ సాయంత్రం చల్లగాలికి గుమ్మానికి అడ్డంగా చాప వేసుకొని పడుకుంది. ఎదురింట్లో ఆడుకుంటున్న రవణకి వారి అబ్బాయితో తగాదా వచ్చింది. ఆ అబ్బాయి ఎక్కడ కొడతాడో అన్న భయంతో పరిగెత్తుకుంటూ వస్తున్న రవణకి గుమ్మానికి అడ్డంగా తల్లి కనిపిస్తే పరుగు ఆపుకోబోయి ఆ ఊపుకి ఆమె మీద పడిపోయాడు. అమ్మో అని ఒక్క కేక పెట్టింది సీత. హడలిపోయి గబాల్న లేచాడు రవణ. కోపం పట్టలేకపోయింది. కర్ర పట్టుకొని బాగా బాది వదిలింది వాణ్ణి. ఆమె కడుపులో సన్నగా పోట్లు రావడం మొదలుపెట్టాయి. కర్ర అక్కడ పారేసి మూలుగుతూ వెళ్ళి పడుకుంది. ఇంతలో రాజారావు వచ్చాడు. భర్త రావటం చూసి మూలుగు మరింత హెచ్చించింది సీత. గాబరాగా ఏమిటని అడిగాడు. మూలుగుతూనే జరిగిందంతా చెప్పింది. పోట్లు వస్తున్నాయనగానే సీతకు ఏమవుతుందోనని విపరీతంగా భయపడ్డారు రాజారావు. దీనికంతటా కారణమైన రవణని చూడగానే అతనికి ఆగ్రహం ముంచుకొచ్చింది. రోళ్లకర్ర పుచ్చుకొని ఉగ్రుడై తన ఎదురుగా నించున్న తండ్రిని చూస్తూ రవణ బిక్కచచ్చి పక్కకి ఒదిగాడు. ఆ వేళకి అతనికి రవణ మీద ఉన్న ఆపేక్షంతా ఏమయ్యిందో మరి. ఒళ్ళూపై తెలియకుండా రవణను కొట్టాడు రాజారావు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఏడుస్తూ కిందపడి లుంగలు చుట్టుకుపోయాడు రవణ. వాడేమయ్యింది చూడకుండా హడావిడిగా డాక్టర్ కోసం పరిగెత్తాడు రాజారావు. డాక్టర్ వచ్చి సీతను పరీక్ష చేసి మరేమీ పర్వాలేదని ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పటికి స్థిమితపడ్డాడు రాజారావు. కాసేపు మూలిగి నిద్రపోయింది సీత. ఆ రాత్రి రవణేమయ్యింది ఎవరూ పట్టించుకోలేదు. ఏడ్చి ఏడ్చి అలిసి పడుకున్న రవణకి ఒక రాత్రి వేళ మెలకువ వచ్చింది. ఒళ్ళంతా దెబ్బలతో పులిసిపోయిందేమో విపరీతంగా మూలగసాగాడు. ఆ మూలుగుకి మెలకువ వచ్చిన రాజారావు సీత లేస్తుందేమోనన్న భయం మూలాన నింపాదిగా రవణ దగ్గరికి వెళ్ళి నోరెత్తితే చంపేస్తాను, నోరు మూసుకు పడుకో అని గద్దించాడు. మరి మూలగలేదు రవణ. తిరిగి వచ్చి పడుకున్నాడు రాజారావు. అర్ధరాత్రి అయ్యింది. రాజారావు మాగన్ను నిద్రలో ఉన్నాడు. పక్క గదిలో ఎవరో ఏడుస్తున్నట్లు వినిపించింది. మంచం దిగి మెల్లిగా ఆ గదిలోకి వెళ్ళాడు. దోమతెరలో ఒక మాంసం ముద్దలా పడి ఉన్నాడు రమణ. జీరో బల్బు సన్నని వెలుగులో ఎవరో ఒక ఆమె మంచం పట్టి ఆనుకొని కూర్చొని రవణని ఒళ్ళో పెట్టుకొని మెల్లిగా రోదిస్తోంది. ఎవరామె? దుర్మార్గులు గొడ్డును బాదినట్టు బాదారు. ఎలా చేతులు వచ్చాయి వాళ్ళకి? శూన్యంలో మోగింది ఒక గద్గద కంఠం. ఎవరు నువ్వు? గుమ్మంలో ఆగి గద్దించి అడిగాడు రాజారావు. అల్లాడలేదతనికి. రవణ ఏదో కంపం వచ్చినట్టయి విలువంపులు తిరిగిపోతున్నాడు ఆమె ఒడిలో. నేనెవరినా చెబితే జ్ఞాపకానికి వస్తుందా? నాకిచ్చిన మాట గుర్తుకు వస్తుందా? మళ్ళీ అదే కంఠం. 3 ఏళ్ల మరుపుల మడతలలో నుంచి ఒక తీయని గొంతులోని మార్దనం. ఆత్మీయమైన ఒకానొక వెలుగు గూడు కట్టినట్టయి ఒక రేఖాచిత్రంలా తలుక్కుమంది రాజారావు ముందు. ఎందుకు వచ్చాననా బిత్తరపోతున్నారు? ఈ నరకంలో నుంచి, మీ రాక్షస హస్తాలలో నుంచి నా బిడ్డని నా ప్రపంచంలోకి తీసుకుపోతున్నాను. రవణని భుజం మీదకెత్తుకొని గిరుక్కున తిరిగి చురుక్కున చూసిందామె. ఆమె సరళ. ఆగు ఆగు అని పరిగెట్టే సందున ఆ 2 మూర్తులు కొండపల్లి బొమ్మలంత సైజుల్లోకి కుదించుకుపోయి గోడనున్న సరళ ఫోటో చట్రంలోకి దూసుకుపోయినాయి. సరళ సరళ అంటూ మంచం కోడు తగిలి పడిపోయాడు రాజారావు. ఒళ్ళంతా చెమటలు పట్టింది. దోమతెర మాయమయ్యింది. లేచి చుట్టూ చూశాడు. పక్క మంచం మీద సీత గాఢంగా నిద్రపోతోంది. అయితే ఇదంతా కల అన్నమాట. రవణని నిజంగా తీసుకెళ్లలేదు కదా? అతని గుండె గుబగుబలాడింది. తన పిచ్చిగాని కలలో కనిపించిన సరళ రవణను ఎలా తీసుకెళ్తుంది? అయినా అనుమానం తీర్చుకోవడానికి మంచం దిగి రవణ గదిలోకి వెళ్ళాడు. రాత్రి పడుకున్న చోటనే ముడుచుకొని నిద్రపోతున్నాడు రవణ. గుండె కుదుటపడింది రాజారావుకి. రాత్రి తాను కొట్టిన దెబ్బలకి నొచ్చుకున్నాడు. అప్పుడేదో రాక్షసి ఆవహించింది తనని. రవణ మీద ప్రేమ పొంగుకొచ్చింది. ఇక నుంచి రవణని ఎవరేమనుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. నెమ్మదిగా వాడి పక్కన కూర్చొని ఒంటి మీద చెయ్యి వేశాడు. చల్లగా మంచు ముద్దలా చేతికి తగిలింది. రవణా! కెవ్వున కేక పెట్టాడు రాజారావు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.